వ్యూ పాయింట్. దేశవ్యాప్తంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ తెలిపిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా చోట్ల ఇంకా వేసవి తీవ్రత కొనసాగుతోంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండటంతో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా చాలా మందికి వస్తున్నాయి. సాధారణంగా వేడి వల్ల అలసట, వడదెబ్బ ఒకటేనని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని, సరైన సమయంలో లక్షణాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి వల్ల కలిగే అలసట, వడదెబ్బ ఒకే సమస్యకు చెందిన రెండు దశలు అయినప్పటికీ వడదెబ్బను అత్యవసర వైద్య పరిస్థితిగా పరిగణిస్తారు. హీట్ ఎగ్జాప్షన్ సమయంలో అధికంగా చెమటలు పట్టడం, బలహీనత, తలతిరగడం, తలనొప్పి, వికారం, కండరాలు పట్టేయడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే బాధితుడు అప్రమత్తంగానే ఉంటాడు. కానీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు మెదడు పనితీరు దెబ్బతిని గందరగోళం, మాట తడబడడం, అసాధారణ ప్రవర్తన, స్పృహ కోల్పోవడం లేదా ఫిట్స్ వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని వడదెబ్బగా గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వడదెబ్బ, వేడి వేర్వేరు. వడదెబ్బ వచ్చిన ప్రతి వ్యక్తికి చెమటలు ఆగిపోతాయని అనుకోవడం కూడా అపోహే. కొంతమందిలో ముఖ్యంగా శారీరక శ్రమ వల్ల వచ్చే హీట్ స్ట్రోక్ సమయంలో చెమటలు కొనసాగుతాయి. అయితే కొందరిలో శరీరం తీవ్రమైన వేడి, డీహైడ్రేషన్ ను తట్టుకోలేక చెమట ఉత్పత్తి ఆగిపోవడంతో చర్మం వేడిగా, పొడిగా మారుతుంది. అయినప్పటికీ చెమటలు లేకపోవడాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని వడదెబ్బను నిర్ధారించకూడదని, మానసిక స్థితిలో మార్పులే అత్యంత కీలక హెచ్చరిక సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైనట్లు అనిపిస్తే వెంటనే అంబులెన్స్ కు సమాచారం ఇవ్వాలి. ఆ వ్యక్తిని చల్లని లేదా నీడ ఉన్న ప్రదేశానికి తరలించి అదనపు దుస్తులు తొలగించాలి. చల్లని నీటితో శరీరాన్ని తడపడం, తడి టవల్స్ ఉంచడం, ఫ్యాన్ గాలి అందించడం లేదా మెడ, చంకలు, తొడల వద్ద ఐస్ ప్యాక్లు ఉంచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ప్రయత్నం చేయాలి.